హాయ్ అండి. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. వై జగన్? వై జగన్ అంటే ప్రతి ఒక్కటి చేస్తున్నాడు కదా. ఈవెన్ పేదవాళ్ళ దగ్గర నుంచి రిచ్ పీపుల్స్ అందరికి అభివృద్ధి ఉంది కదా. మాకు ఇల్లు లేవు, ఇల్లు ఇచ్చాడు. మా తమ్ముడు చదువుకుంటున్నాడు, మా తమ్ముడికి స్కాలర్షిప్లు పడుతున్నాయి. మా అవ్వ మా తాతకి పింఛన్లు వస్తున్నాయి. సో అందరికి అన్ని ఇస్తున్నాడు కదా. వై నాట్ అంటే ఏం చెప్తాము? అంటే జగన్ గారి పాలనలో ఉచిత పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు తప్ప. ఇప్పుడు వీళ్ళకి ఉచిత పథకాలు ఇస్తే మేము సోమరిపోతులు అవుతున్నారు ప్రజలు అంటున్నారు. ఐ అగ్రి. మరి చంద్రబాబు నాయుడు మమ్మల్ని గెలిపించి నెక్స్ట్ ఇంకా ఇస్తామంటున్నాడు కదా. అప్పుడు వాళ్ళు సోమరిపోతులు అవుతారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇస్తే సోమరిపోతులు అవుతారు అయినప్పుడు వాళ్ళు ఇచ్చాక సోమరిపోతులు అవుతారు కదా. అంటే జగన్ పాలనలో రౌడీజం ఎక్కువ ఉందని లోకేష్ అన్నారు, మీరేమంటారు? ఇంతకు ముందు రౌడీజం లేదా, ఇప్పుడే రౌడీజం వచ్చిందా? రౌడీని చేసే వాళ్ళు అక్కడైనా రౌడీజం చేస్తారు. జగన్ వచ్చాక రౌడీజం చేసేదని, జగన్ రాకుండా రౌడీజం చేసేది. జగన్ గారికి మాట్లాడడమే రాదు, తిట్టాలన్నా ఒక పేపర్ చూసి తిడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారిని తీసుకోండి. ఏ ఒక్క మీటింగ్ లోనైనా పర్ఫెక్ట్ గా మీటింగ్ ఫినిషింగ్ చేసిన రోజు ఏ ఒక్కటి లేదు. అవును కదా. జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ అంటున్నాడని. పవన్ కళ్యాణ్ ఇన్ని పుస్తకాలు చదివిన అంటున్నాడు కదా. ఏ ఒక్క మీటింగ్ అయినా పేపర్ లేకుండా ఏ ఒక్క మీటింగ్ అయినా మాట్లాడిన రోజు చెప్పండి. అప్పుడు నేను ఒప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి సరిగ్గా మాట్లాడలేడు అని. అండ్ కొడాలి నాని రోజా వాళ్ళు పక్క పార్టీని తిట్టడం తప్ప ప్రజలకు మంచి చేసింది లేదంటున్నారు, మీరేమంటారు? కొడాలి నాని రోజా గురించా? పక్క పార్టీని తిడుతున్న వాళ్ళు ఏం విమర్శ చేయకుండానే వీళ్ళు తిడుతున్నారు. అట్లా ఏం తిట్టట్లేదు కదా. ఫస్ట్ అపోజిషన్ టీం వాళ్ళు వచ్చి తిడితేనే కదా వీళ్ళు రియాక్ట్ అవుతుంది. ఎవరు రియాక్ట్ అవ్వకుండా ఉండకపోతే అది పాలిటిక్స్ ఏం అవ్వదు కదా. జగన్ పవన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. నెక్స్ట్ సీఎం ఫ్యూచర్ బెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ పవన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? అర్థం కాల. జగన్ పవన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీ ఓటు ఎవరు? జగన్ కే. ఒక ముక్కలో జగన్ గురించి ఏం చెప్తారు? He is the best CM in the world. Thank you. హాయ్ అండి. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్ అన్నయ్య వస్తాడు మళ్ళీ. వై జగన్ అన్నయ్య? జగన్ అన్నయ్య, వైఎస్ఆర్ జగన్. అతను చాలా మంచిగా చేశాడు. అమ్మఒడి గాని, జగన్ అన్న విద్యా దీవెన, వసతి దీవెన, మాలాంటి పేదవాళ్ళకి ఎంతో మంచి చేసి ఎంతో విధంగా అందరినీ ప్రోత్సహించి దూరం కూడా పంపించాడంటే జగన్ అన్న తరపున ఇంత దూరం కూడా వచ్చాము మేము అందరం చదువుకోవడానికి. ఎడ్యుకేషన్ కూడా సూపర్ గా ఉంది. జగన్ అన్న మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏపీ ఇంకా మంచి వాల్యూ ఇంకా పెరిగిపోద్ది జగన్ అన్న మళ్ళీ వస్తే. జగన్ గారిది రౌడీ పాలన లోకేష్ అన్నారు, మీరేమంటారు? నో జగన్ అన్న అట్లా చేయలేదు, మంచిగా చేశాడు. ఇంకా లోకేష్ గారు ఏం చేయలేదు, జగన్ అన్నే చేశాడు. మళ్ళీ జగన్ అన్నే రావాలి అంతే. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్ కు మాట్లాడడమే రాదు, తిట్టాలన్నా పేపర్ చూసి తిడతారని, మీరేమంటారు? లేదు, పవన్ కళ్యాణ్ గారికి యాక్టింగ్ అంటే దాంట్లో సెట్ అవుద్ది. ఈ ముఖ్యమంత్రి అంటే సెట్ కాదు. జగన్ అన్న వస్తేనే మళ్ళీ పేదవాళ్ళు, చిన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు కూడా రేంజ్ లోకి వస్తారు. పవన్ కళ్యాణ్ అంటారు ఓన్లీ జస్ట్ ఈ టీవీలలో మూవీస్ మాత్రమే అవుతాయి, అంతేగాని అంత మించి ముఖ్యమంత్రి అంటే మీ ఎమ్మెల్యే రోజా గారు కూడా సినిమాల్లో చేస్తుంది కదా. చేస్తున్నారు రోజా గారు కూడా. కళ్యాణ్ గారు చేస్తే తప్ప అండి? తప్పేం లేదు, కానీ రోజాకున్నంత ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు కదా. బండబూతు తిట్టడమా? నో రోజా గారు అది తిట్టరు. బట్ తనకు అనిపించింది తను మాట్లాడద్ది, తను కరెక్ట్గా చేస్తుంది నగరిలో. అంత మించి ఇంకేం. రోజా మేడం మళ్ళీ కూడా రావాలి అక్కడ, ఆమె వస్తే ఇంకా మంచిది. రోజా గారు రారు, టీడీపీ వస్తుంది అంటున్నారు, మీరేమంటారు? నో, టీడీపీ రాదు, మళ్ళీ జగన్ అన్నే వస్తాడు. పవన్ జగన్ ఇద్దరిలో ఫైర్ ఎవరు? జగన్ అన్నే ఫైర్. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. జగన్ అన్నే. మీ ఓటు ఎవరికి? జగన్ అన్నకే ఇస్తాం. జగన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? జగన్ అన్న అంటే మా పేదవాళ్ళకి ఎంతో విద్యనిచ్చాడు, మా ఫ్యామిలీలకి ఎంతో విధంగా తెలియని ఒక విలువనిచ్చాడు. అందుకే జగన్ అన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్. ఏపీ నెక్స్ట్ సీఎం జగన్. వై జగన్? అంటే ఆల్మోస్ట్ జగనే వస్తాడు. బికాజ్ చాలా ఆయన చెప్పినవన్నీ చాలా చేశాడు. అండ్ నవరత్నాలు పెట్టారు కదా స్కీమ్, అవన్నీ కూడా చేశారు. అండ్ రైతులకి రుణమాఫీ అనేసి అండ్ లోన్స్ అనేసి చాలా ఇచ్చారు. అంటే జగన్ గారి పాలన రౌడీ పాలన అంటున్నారు, మీరేమంటారు? రౌడీ పాలన అనేది అది మనుషులు బట్టి ఉండిద్దండి, పాలన బట్టి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఉన్నారు, ఏదైనా కొట్లాట జరిగితే మనం సీరియస్ అవుతాం, కానీ మధ్యలో పాలిటిక్స్ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అండ్ టీడీపీ వస్తే బాగుంటుంది అంటున్నారు. టీడీపీ వచ్చే ఛాన్సే లేదండి. వై? ఎందుకు రాదు? లేదు, ఆయన ఏం చేశాడు ఏపీకి? తెలంగాణకి చేశాడేమో, అది ఆల్మోస్ట్ ఏంటి ఆల్రెడీ ఏమంటారు డెవలప్ అయ్యిందాన్ని డెవలప్ చేశాను అంటున్నారు. మనది ఎలా ఉంది ఏపీ? అసలు ఏమన్నా కొంచెం అన్నా డెవలప్ అయిందా? ఇప్పుడు కొంచెం అవుతుంది.
అదే ఆయన అక్కడ చేసే ముందు ఏపీలో చేసి ఉంటే ఇప్పటికి కొంచెం డెవలప్ అయి ఉంటది కదా. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు దేశాలు వెళ్లే బదులు మన ఏరియాలోనే ఉండేవాళ్ళు కదా, చూసుకునేవాళ్ళు కదా. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే కళ్యాణ్ గారు అన్నారు జగన్ కి మాట్లాడటమే రాదని, మీరేమంటారు? జగన్ కి మాట్లాడడం రాకపోతే ఇంతమంది ఆయన ఫ్యాన్స్ ఉండరు, ఇంతమంది తనకి ఓట్ అయ్యారు కదా. జగన్ చంద్రబాబు బెస్ట్ సీఎం ఇన్ ఏపీ. నెక్స్ట్ సీఎం అంటే జగనే. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. ఎవరు లేరండి, ఛాన్సే లేదు వాళ్ళిద్దరు రావడానికి. సింగిల్ గా అయినా వాళ్ళిద్దరు కలిసి వచ్చినా వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు. జగనే సీఎం. జగన్ పవన్ ఫ్యూచర్ ఫైర్ ఎవరు? ఫ్యూచర్ ఫైర్ అంటే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లేదండి ఒక మాటలో చెప్పాలంటే. మీ ఓటు ఎవరికి? మా ఓట్ జగన్ కే. థ్యాంక్ యూ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం Jagan. వై జగన్? So many schemes are there in AP. వై స్కీమ్స్? ఇన్ స్కీమ్స్ వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. మేము కూడా అవే ఇస్తున్నాం అంటున్నారు. అప్పుడు సోమరిపోతులు గారా? ఇప్పుడు ఏ స్కీమ్ లేకుండా ఓటు అడుగుతాడా చంద్రబాబు? మీరు చెప్పగలుగుతారా? అంటే ఐటీ కంపెనీలు సరిగ్గా లేవు అంటున్నారు, దాన్ని మీరేమంటారు? ఐటీ ఒకటే కాదు, ఐటీ ఎంత ముఖ్యమో రైతు అంతే ముఖ్యం, పేదవాడు కూడా అంతే ముఖ్యం అంటున్నాడు కదా జగన్. అంటే జగన్ గారికి రౌడీ పాలన అంటున్నారు, మీరేమంటారు? రౌడీ అనుకునే వాళ్ళకు అనుకునేలా ఉంది అంతే, మంచి అనుకునే వాళ్ళకు మంచిలా ఉంది పాలన అంతే. జగన్ కు మాట్లాడటమే రాదు, తిట్టాలన్న పేపర్ చూసి తిడుతున్నారని కళ్యాణ్ గారు అన్నారు, మీరేమంటారు? పేపర్ చూసా సరే, రెండు చోట్ల పోటీ చేశాడు, ఒక్క చోట కూడా గెలిచలేదు. అతన్ని ఎమ్మెల్యే కూడా కన్సిడర్ చేయలేదు ఎవరు. ఎందుకు అతన్ని కన్సిడర్ చేసుకుంటున్నారు మీరు? ఎమ్మెల్యే కూడా గెలవలేదు, కానీ ప్రధాన మంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు, నా వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్నారు, దానికి ఏమంటారు? ప్రధాని మంత్రి దగ్గర కూర్చున్నాడు అంటే ఒక స్థాయి ఉంది కాబట్టి ఆయన కూర్చున్నాడు. ఇక్కడ పార్టీని విలీనం చేయడం వల్ల ఆ స్థాయి కోల్పోయాడు ఆయన. ఆయన చంద్రబాబు గారు వస్తే బాగుంటది అంటున్నారు, మీరేమంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం ఇన్ ఏపీ. జగన్ గారు పాలనలో మీకు నచ్చింది ఏంటి? నచ్చింది ఒకటి, అమ్మఒడి. ఓటు లేని వారి గురించి కూడా ఆలోచిస్తున్నాడంటే ఆ నాయకుడికి ఎంత కెపాసిటీ ఉందో అప్పుడే అర్థం చేసుకోవచ్చు. ఓకే. అండ్ జగన్ చంద్రబాబు బెస్ట్ సీఎం అయిపోయి, జగన్ పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. జగన్. మీ ఓటు ఎవరికి? జగన్. జగన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ది బెస్ట్ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ వరల్డ్ ఆల్సో బెస్ట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ బ్రో. ఎవరు వస్తే బాగుంటుంది? వైఎస్ జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకు బ్రో? ఎందుకంటే పేద ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఇల్లు లేని వాళ్ళకి సెంటున్నర భూమి వస్తుంది. అంటే కళ్యాణ్ గారు రౌడీ పాలన అంటారు జగన్ గారిది. ఆయన పావలా పాలనండి, ఆయన ఎవరు లెక్క చేస్తారు. ఓకే. అంటే మీ ఓటు ఎవరికి? మా ఓటు ఖచ్చితంగా జగన్ గారికి, మా ఫ్యామిలీస్ కానీ అన్ని కానీ జగన్ గారికి వేస్తాం. అంటే జగన్ జగన్ అంటున్నారు, జగన్ గారి పాలనలో ఏపీ ఏమైనా బాగుపడిందా? 100% బాగుపడింది. పేదవాడు బాగుపడ్డాడు. మీరేమైనా లబ్ధి పొందారా? మేము లబ్ధి పొందడం అంటే మా అబ్బాయికి ఆపరేషన్ చేసినప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా నాకు మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది. అంటే జగన్ గారు కళ్యాణ్ గారు అన్నారు జగన్ కు మాట్లాడటమే రాదని, మీరేమంటారు? జగన్ గారు మాట్లాడడం కోసం చూస్తే ఆయన పక్కన కళ్యాణ్ గారు పనిచేయరు. అంటే కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా కాదు బ్రో, కానీ నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెట్టుకున్నారు, నా వెనక కళ్యాణ్ గారు ఉన్నారు అన్నారు, దానికి ఏమంటారు బ్రో? నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి కన్నా సోనియా గాంధీ గారిని పడగొట్టి ప్రభుత్వం నిలబెట్టి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కల్లా నెంబర్ 1 రాష్ట్రంగా ఏది ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. పవన్ జగన్ ఫ్యూచర్ బెస్ట్ సీఎం. జగన్ బెస్ట్ సీఎం. మీ ఓటు ఎవరికి? జగన్ కి. జగన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ఇంకా 1 ముక్కలు అంటే ఓన్లీ వన్స్ అంతే. 175 క్లియర్. థ్యాంక్ యూ.